హలో అండి. బెండకాయలనైతే ఈ విధంగా కట్ చేశారంటే ఎన్ని కిలోల బెండకాయలనైనా కూడా ఈజీగా కట్ చేసేయచ్చు. ఉదయం టెన్షన్ లేకుండా ఈ టిప్‌నైతే ట్రై చేయండి. ఇంకా మీకు టైం అయితుందనే హడావిడే ఉండదు. ఫస్ట్ అయితే బెండకాయలనైతే తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి బెండకాయలను ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయండి. మనం ఎప్పుడైనా సరే బెండకాయలు మార్కెట్‌లో తెచ్చుకునేటప్పుడు ఇలా తుంచాలన్నమాట. తుంచితే అవి తుంచంగానే తునినాయంటే అవి లేతగా ఉన్నట్టు. ఇలా తుంచినప్పుడు తునగలేదంటే అవి ముదిరిపోయినట్టు అనమాట. అలా గుర్తుపెట్టేసుకోండి. తర్వాత దీన్ని బాగా 10 నిమిషాలు నానిన తర్వాత వాటర్ చూడండి ఎలా అయిపోయాయో. వీటిని మళ్ళీ కడిగేసి ఇలా జాలి గిన్నెలో పెట్టేసుకోండి. వాటర్ అంతా కారిపోతాయి. తర్వాత ఇవి తొందరగా కట్ చేయడానికి ఇలా మనం అన్ని బెండకాయలన్నీ ఒకే లెవెల్గా పెట్టేసుకొని ఇలా ఒక రబ్బర్ వేసేసి ఇలా ఆ రబ్బర్లోకి మిగతావి కూడా దూర్చేసామంటే మనం ఎన్ని కిలోలైనా చూడ ఈజీగా కట్ చేయొచ్చు. ఇలా మనము ఫస్ట్ చివర్లను కట్ చేసి ఇలా కట్ చేసుకున్నామంటే అంతేనండి. ఇంకా బెండకాయలు అయితే ఎన్ని కిలోలైనా క్షణాల్లో కట్ చేయొచ్చు. ఇలా ఒకసారి చూసుకున్నామంటే పుచ్చులుంటే తీసేసుకోవచ్చు.